గాయ్స్ ఈరోజైతే మనం హాల్ మేకఓవర్ చేయబోతున్నాము. అది కూడా లో బడ్జెట్, బడ్జెటే లేదు. ఓకే జాను, లో బడ్జెట్ అంటున్నావు, అది కూడా బడ్జెట్ లేకుండా అంటున్నావు, ఎలా చేస్తావు అంటున్నారా? పూర్తి ఇన్ఫర్మేషన్, అది కూడా స్టెప్ బై స్టెప్ ఎవ్రీథింగ్ నేను ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో ఇచ్చాను. సో మిస్ అవ్వకుండా అండ్ స్కిప్ చేయకుండా అయితే వీడియో కంటిన్యూగా చూడండి. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం అసలు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది నా హాల్ పరిస్థితి ఇప్పుడు. చాలా సింపుల్, బేసిక్ అండ్ నార్మల్. మంచిగానే ఉంది, కాకపోతే కొంచెం అటు ఇటు సెట్టింగ్స్ చేయాలి. అండ్ ఆల్సో కొంచెం దీనికి ఒక మంచి కలర్ఫుల్ తీసుకురావాలన్నమాట. సో అది నా ప్లాన్. ఫస్ట్ అయితే నేను ఇక్కడ నా దగ్గర ఫ్రేమ్స్ ఉన్నాయి. ఫ్రేమ్స్ అంటే మనం చేసిన ఫ్రేమ్స్ కాదు, మనం ఇప్పుడు ఫ్రేమ్స్ తయారు చేయబోతున్నాము. అది కూడా ఇన్ ద వేస్ట్ తో అనమాట. సో మన ఇంట్లో ఉండే పార్సల్స్ ఎప్పుడొకప్పుడు ఆర్డర్ చేస్తూనే ఉంటాం. ఇలాంటి కార్డ్బోర్డ్స్ అయితే రావడం కామన్ కదా. సో ఆ కార్డ్బోర్డ్స్ ని నేను కొన్ని సేవ్ చేసి పెట్టాను అనమాట. అదే ఇప్పుడు మేము ఇలా ఫ్రేమ్స్ లాగా చేయబోతున్నాము. చాలా సింపుల్ గా అండ్ చాలా ఈజీగా. ఇది జస్ట్ నేను డ్రాయింగ్స్ వేసాను అనుకోని, లాస్ట్ చాలా వీడియోస్ లో కూడా చూపించాను అనుకోండి. ఈ డ్రాయింగ్స్ అవే నేను ఆల్రెడీ దానికి లామినేషన్ చేసి పెట్టాను. సో ఇంకా అవి వాటికి ఏం కాదు కదా, లామినేషన్స్ వన్స్ మనం చేపిస్తే. సో ఆ లామినేషన్స్ ని నేను ఇప్పుడు ఫ్రేమ్ గా కన్వర్ట్ చేయబోతున్నాను. అది కూడా జస్ట్ ఇలా కార్డ్బోర్డ్స్ ని నేను మెజరింగ్స్ తో 1 ఇంచ్ 1 ఇంచ్ పెట్టుకున్నాను. 4 సైడ్స్ కూడా పెట్టుకొని ఇలా అయితే సెటప్ చే అండ్ ఆల్సో ఇప్పుడైతే మనం టేప్తో ఎవ్రీథింగ్ అంతా టుగెదర్ స్టిక్ చేయబోతున్నాము. నేనైతే మాస్కింగ్ టేప్ అండ్ ఆల్సో వైట్ కలర్ ట్రాన్స్పరెంట్ టేప్ వస్తుంది కదండి, అవి రెండు యూజ్ చేస్తున్నాను. మాస్కింగ్ టేప్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే, మనం మాస్కింగ్ టేప్ ఎందుకు యూజ్ చేస్తాము నార్మల్గా, సో టేప్ యూజ్ చేయడం వల్ల మనకి గోడ మీద ఉన్న పెయింట్ రాకుండా ఉంటుంది. సో అదే ఇక్కడ మనం ఫార్ములా యూజ్ చేయబోతున్నాము. మనం డ్రిల్స్ చేయట్లేదు వాల్కి ఎక్కడా కూడా. సో ఎవ్రీథింగ్ స్టిక్కింగ్ విత్ ఓన్లీ టేప్ అనమాట, అది కూడా మాస్కింగ్ టేప్. సో ఇక్కడైతే నేను అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నాను. అన్నిటికి కూడా ఇలా ఫస్ట్ టేప్తో అంతా సెటప్ చేసి పెట్టాను. ఇది అంతకుముందు నేను న్యూస్ పేపర్తో చేసినాం అనమాట. ఇది వచ్చేసి నార్మల్ కార్డ్బోర్డ్తో చేసిన ఫ్రేమ్సే అనమాట. సో ఇలా చేసి పెట్టాము. ఇప్పుడైతే ఇది మనం చేసిన ఫ్రేమ్స్. సో అరౌండ్ 6 వరకు నేను సెలెక్ట్ చేసుకున్నాను. 8 అనుకున్నాను, కాకపోతే ఏంటంటే నేను సెలెక్ట్ చేసిన ప్లేస్లో 6 పడతాయి. అవి సరిపోతాయి అనమాట. 6 కంఫర్ట్గా ఉంటాయి వాటికి. సో ఆ ప్లేస్లో ఇవి 6 నేను సెలెక్ట్ చేశాను. అండ్ ఇవన్నిటికి కూడా అయిపోయింది ఆల్మోస్ట్. నేను పాతవి కూడా తీసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ చేశాను వాటి మీద కూడా. సింపుల్గా బ్లాక్ కలర్ పెయింట్ చూస్ చేసుకున్నాను అండ్ అన్నిటికీ అయిపోయింది. లాస్ట్ ఇది ఒక్కటి వేసేస్తే అయిపోతుంది ఇంకా. సో ఇదంతా కూడా అయిపోయిన తర్వాత లుక్ అయితే చాలా డిఫరెన్స్ వస్తుందన్నమాట. వైట్ వేసినా బాగానే ఉంటుంది, కాకపోతే కింద పేపర్స్ అన్ని వైటే కాబట్టి నేను బ్లాక్ చూస్ చేసుకున్నాను. ఫొటోస్ అయితే ఇలా ఉన్నాయండి, మా హస్బెండ్, మా మామయ్యది, ఇంకా కొన్ని దేవుడి ఫొటోస్. అండ్ ఆల్సో ఈ లయన్ అండ్ ఫొటోస్ అయితే నాకు చాలా ఇష్టం. అండ్ ఇది మా పెళ్లి ఫోటో అండ్ సమ్ బర్డ్స్ ఫోటో, అవన్నీ కూడా నేను చేసి పెట్టాను కదా. సో కింద అయితే ఫస్ట్ నేను ర్యాండమ్గా వేసి చూస్తున్నాను ఎలా పెట్టాలా అని చెప్పి. సో ఫైనల్గా డిసైడ్ చేసుకున్న తర్వాత అయితే ఇది మనం చూస్ చేసిన ప్లేస్లో ఇప్పుడైతే మనం స్టిక్ చేయబోతున్నాము. ఫస్ట్ అయితే ఇక లైటింగ్ అయితే సెటప్ చేసుకుందాం. సెటప్ చేసుకున్న తర్వాత స్టిక్కింగ్ కూడా స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట. సో ఇక్కడైతే నేను ఫ్రేమ్ అండ్ ఇక్కడ ఒకటి మనకి వాచ్ ఉంది కదండి, ఆ క్లాక్ కూడా తీసేస్తున్నాను. అండ్ నేను స్టిక్ కూడా చేసింది ఓన్లీ మాస్కింగ్ టేప్తోనే అనమాట. మనకి ఇదైతే టెన్షన్ లేకుండా ఉంటుందండి. నార్మల్గా మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి అనుకోండి, బట్ ఎవ్రీ వన్కి అది ప్రతి ఒక్కరికి అదే అవైలబిలిటీలో ఉండాలి కదా. సో ఇలా అయితే మనకి ఎవరైనా చేయగలుగుతారని చెప్పి నేను ఎవ్రీథింగ్ ఇలా నేను సింపుల్గా అండ్ ఎఫర్ట్లెస్గా మీకు చూపించాలనుకుంటాను. సో ఇలా అయితే చూసారా అతికిష్ నాకు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నాకైతే చాలా నచ్చింది. అంతా ఒకటే కలర్లో అండ్ బ్లాక్ అండ్ వైట్ అండ్ కలర్స్లో సింపుల్గా చాలా మంచి లుక్ వచ్చింది. తర్వాత సోఫాస్ కొంచెం జరిపేసి అక్కడ స్టూల్ పెడదామని చెప్పి పెట్టేశాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అరికా పామ్స్ అవన్నీ కూడా నా దగ్గర ప్లాంట్స్ ఉన్నాయి కదా, మీరు వరండా మేకవర్లో చూసారు ఆల్రెడీ. ఇక్కడే నేను కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట. అక్కడ ఏం ప్లాంట్ పెట్టాలో నాకు అర్థం కాలేదు. అరికా పామ్ ఏమో ఇంకా చిన్నగానే ఉంది చెట్టు, కాకపోతే ప్లేస్ మూలకే కదా మనం పెట్టేదని చెప్పి ఫస్ట్ అయితే ట్రై చేశానండి, పెట్టి చూశాను. ఒకసారి మీరు కూడా చూడండి ఎలా ఉందో. ఐ థింక్ బేసిక్గా ఉంది, అంత లుక్ రావట్లేదు. సో తర్వాత నేను స్నేక్ ప్లాంట్ షిఫ్ట్ చేశాను, ఎందుకంటే అది ప్లాంట్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అనమాట పాట్లో. సో ఎక్కువ బుషీగా ఉంటుంది. అండ్ చూసారా ఎంత బాగుందంటే లుక్ చాలా చేంజ్ అయిపోయింది అనమాట ఒక్క ప్లాంట్ యాడ్ చేయడం వల్ల, అది కూడా. సో తర్వాత అయితే నేను ఇక డిఐవై స్టార్ట్ చేశాను. మన వీడియోలో ఏదో ఒక డిఐవై అండ్ సంథింగ్ ఏదో ఒకటి, అది కూడా మేక్ ఓవర్లో లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి.
సో, ఎందుకని ఇక్కడైతే ఒకటి పాత చైన్ తీసుకున్నాను. నెక్లెస్ అది వేస్టే అనమాట. నేను యూజ్ చేయట్లేదు. అది ఎప్పటినుంచో ఉంది నా దగ్గర. సో, ఈ బీడ్స్ అవన్నీ ఉన్నాయి కదా! ఎందుకులే వదిలేయడం అని చెప్పి, ఈ కింద ఉన్న బీడ్స్ కూడా అవి మనకి డిస్కో పూసలు అంటారు కదా! ఆ బీడ్స్ కూడా నేను నా డ్రెస్ అనమాట. మా అమ్మ అన్నీ సేవ్ చేసి పెట్టింది అలా. సో, ఎప్పటికైనా ఇలా యూజ్ చేసుకుంటూ ఉంటాను కదా అని. దీంతో ఏవో ఒకటి చేయాలని ఉంది కానీ, ఏం చేయాలో, ఎలా యూజ్ చేస్తానో ఏ క్లారిటీ లేదు నాకు. మీకు కూడా ఎవరికైనా అది చూసాక మొత్తం వీడియో చూడండి. తర్వాత మీకు తెలుస్తుంది నేనేం చేశానా అని. బట్ ఆ ఐడియా మీకు నచ్చకపోతే మాత్రం ప్లీజ్ కింద కమెంట్ చేయండి. నేను చేంజ్ చేస్తాను దాని ప్లాన్ కూడా. బట్ ఇక్కడైతే నేను ఫస్ట్ ప్లాన్స్ పెట్టడానికి ఇక్కడ ఒక చిన్న ప్లేట్స్ తీసుకున్నాను. అది కూడా నాకు బిర్యానీవి అండ్ పెరుగుకి వచ్చే ప్లేట్స్ ఉంటాయి కదా! అవే నేను యూజ్ చేస్తున్నాననమాట. అరికాపామ్ వచ్చి ఇక్కడ షిఫ్ట్ చేశాను. బట్ తర్వాత కూడా మార్చేశాను. అరికాపామ్ అసలు ఎక్కడ సెట్ అవ్వట్లేదు. ఎందుకంటే బుషీగా లేదు మెయిన్. కానీ నాకు ఇంట్లోకి పెట్టాలని ఉంది. ఎందుకంటే అదొక మంచి ఎయిర్ ప్యూరిఫైయర్ కదండీ. సో, తర్వాత ఇక్కడ వచ్చేసి వేరే ఆర్చ్‌లో ఇది పెట్టాను. వన్ సైడ్ ఆఫ్ ఆర్చ్. అండ్ నెక్స్ట్ ఆర్చ్‌లో ఏంటంటే ఈ ప్లాంట్‌తో రీప్లేస్‌మెంట్ చేశాననమాట. నాకు నేమ్ సరిగ్గా గుర్తులేదండి. సో, అందుకని నేను చెప్పలేకపోతున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే పక్కా చెప్తాను. ఆఫ్టర్ దట్ సెట్టింగ్ చేసినాక అండ్ మనం ఇంకా 2 మోర్ ప్లాంట్స్ యాడ్ చేసాం కాబట్టి అసలు ఇల్లు లుక్కే చేంజ్ అయిపోయింది. సో, ఇక్కడైతే నేను ఆ రోజు మొత్తం పట్టిందండి. ఎందుకంటే నేను బాబుని చూసుకుంటూ, వంట చేసుకుంటూ అన్నీ చేయాలి కాబట్టి. సో, నాకు ఈవినింగ్ స్టార్ట్ చేశాను. నైట్ అయిపోయిందనుకోండి ఇవి చేసేలోపు. సో, చేసినాక ఇది నెక్స్ట్ డే అనమాట. సో, ఇది ఒక్క రోజులో చేసిన వీడియో అయితే అస్సలు కాదు. ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయకండి ఒక్క రోజులో చేసిందని మాత్రం. సో, ఓవరాల్‌గా అయితే ఇలా వచ్చింది. 2 చైన్స్ లాంగ్ చైన్స్ లాగా చేశాననమాట. బట్ ఇది ఎక్కడ ప్లేస్‌మెంట్ చేస్తాను నాకు అస్సలు ఐడియా లేదు. అలా అనుకుంటూనే ఇక్కడ నేను అరేంజ్ చేశాను. బట్ ఏమో నాకు లుక్ తెలియట్లేదు. బట్ బావుందండి ఇక్కడ గూడా. సో, నేనైతే ట్రై చేశాను. బట్ మీరు కింద కమెంట్ చేయండి దీన్నెక్కడ షిఫ్ట్ చేయాలా అని చెప్పి. సో, వీడియోలో అయితే మంచిగానే కనిపిస్తుంది. కర్టెన్స్‌కి బానే సెట్ అయింది. అటు ఇటు. బట్ ఏదో వెల్తుగా అనిపిస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. సో, ఇక్కడైతే మనకి స్నేక్ ప్లాంట్ దగ్గర ఇది ఏరియా కొంచెం ఖాళీగా ఉంది. సో, నేను ఈ బాటిల్‌తో రీప్లేస్‌మెంట్ చేద్దామని సో, ఇక్కడైతే నేను ఈ బాటిల్ తీసుకున్నానండి. ఇది ఎప్పటిదో పెయింటింగ్ ఏసి పెట్టాను. నార్మల్ 20 రూపీస్ పెయింటింగ్స్ వస్తాయి కదా! అదనమాట. సో, ఆ బాటిల్‌తో నేను పెయింటింగ్ ఏసి పెట్టాననమాట. సో, ఇక్కడైతే మనకి మెటల్ రోజ్ ఫ్లవర్ దొరుకుతుంది కదా! ఆన్‌లైన్‌లో అదనమాట. సో, నేను ఇక్కడ ప్లేస్‌మెంట్ చేశాను. అండ్ మనకి ఫిష్ ట్యాంక్ బ్యాక్ సైడ్ ఉండే వాల్‌కి సింపుల్ అయిపోయింది. ప్లెయిన్ అయిపోయింది వాల్. ఏం డెకరేట్ చేయాలో అర్థం కావట్లేదు. సో, తర్వాత ఇలా నేను స్టిక్ తీసుకున్నాను. ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా! అవి. నార్మల్‌గా నేను స్టేషనరీలోనే ఎప్పుడో కొని తెచ్చుకున్నాను. ఏదో ఒకటి చేద్దామని. బట్ ఇప్పుడు యూజ్ చేస్తున్నాను నేను. సో, ఇక్కడైతే మన పెళ్లి కార్డ్స్ చాలా వరకే ఉంటాయి కదండీ ఇంట్లో. మా ఇంట్లో అయితే చాలా ఉంటాయి పెళ్లి కార్డ్స్. సో, అలాంటి పెళ్లి కార్డే ఒకటి తీసుకున్నాను. అండ్ ఇది సర్కిల్‌గా నేను కట్ చేస్తున్నాననమాట. దీంతో మనం ఒక డిజైన్ చేయబోతున్నాము. ఆ రౌండ్ డిజైన్‌లోనే సమ్ వేరియేషన్స్ ఆఫ్ డిజైన్ అనమాట ఇది. సో, ఫైనలైజ్ చేసుకున్నాక నాకు అదొక్కటే నచ్చింది ఇంకా. నాకు ఇంకేం నచ్చలేదు. సో, ఇక్కడైతే నేను నార్మల్ పింట్రెస్ట్‌లో వాటిల్లో కూడా చూసానండి చాలా వరకు. బట్ ఏది చేయాలో అర్థం అవ్వట్లేదు. నా దగ్గర మిర్రర్ కూడా లేదండి మిడిల్‌లో పెడదామంటే. సో, ఆ కన్‌ఫ్యూజన్‌లోనే ఉండిపోయాను. తర్వాత ఇలా సర్కిల్‌లో కట్ చేసిన తర్వాత ఇలా అరేంజ్‌మెంట్ చేసి చూసానండి. సో, ఇది కూడా సింపులే. ప్రతి ఒక్కరు ఇది చేస్తున్నారు. సో, నా టచ్ అంటూ ఏం లేదు కదా అని చెప్పి, తర్వాత నేను కొంచెం చేంజ్ చేశాను. ఈ లుక్ కూడా బానే అనిపించింది. కాకపోతే ఏంటంటే సింపుల్‌గా అయిపోయింది కదండీ! అందుకని నేను ఆగిపోయాననమాట. సో, సర్కిల్‌ని మళ్ళీ సర్కిల్ చేసుకున్నాం కదండీ! దానికి ఇంకొకటి బేస్‌గా పెట్టాననమాట. ఎందుకంటే పెళ్లి కార్డ్స్ అయినా గానీ, ఒకటి కింద ఎక్స్ట్రా పెట్టుకుంటే ఏందంటే కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటాయి. మనం ఎవ్రీథింగ్ లైట్ వెయిట్‌తో చేయబోతున్నాము. ఎందుకు అంటే మనం వాల్ మీద స్టిక్ చేస్తున్నాం. అది కూడా మాస్కింగ్ టేప్‌తో కాబట్టి ఎక్కువ వెయిట్ హోల్డ్ చేయలేదనమాట. సో, నేను 2 బేస్మెంట్స్ తీసుకున్నాను కదండీ! అవైతే నేను మాస్కింగ్ టేప్‌తో నీట్‌గా 4 సైడ్స్ కూడా స్టిక్ చేసేస్తున్నాను. ఎందుకంటే అది స్ట్రాంగ్‌గా ఉండడానికనమాట. ఇది అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను. ఇప్పుడైతే మన స్టిక్ తీసుకొని నేను మొత్తం ఈక్వల్‌గా అన్ని సైడ్స్ కూడా ఈక్వల్‌గా పెట్టి సెట్ చేస్తున్నాననమాట. సో, ఇలా కంటిన్యూగా చేసిన తర్వాత నాకు కొంచెం మళ్ళీ సింపుల్‌గా అనిపించిందనమాట. ఎందుకు అంటే మనం రెగ్యులర్‌గా మొత్తం పెడితేనేమో అది డిఫరెంట్‌గా ఉంటుంది. లుక్ బావుంటుందది. కాకపోతే రెగ్యులర్ అయిపోతుంది కానీ మళ్ళీ అలా ఆగిపోయాను. సో, మిడిల్‌లో అయితే ఇలా చిన్న సర్కిల్ పెట్టేసి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ దానికున్న గ్యాప్స్‌లో స్టిక్ చేస్తున్నాననమాట. స్టిక్ చేయడం మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ నేనైతే బ్లాక్ పెయింటే యూజ్ చేస్తున్నాను. మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది నాకు బ్లాక్ అంటే ఎంత ఇష్టమో. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఆర్ బ్లాక్ అండ్ వైట్, బ్లాక్ అండ్ గోల్డ్, వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్స్ ఆర్
రియల్లీ గుడ్ అనమాట. చాలా పర్సనల్‌గా బావుంటాయి. నాకు చాలా ఇష్టమండి బ్లాక్ కలరు. అండ్ మన ఇంటికి గూడా చాలా గుడ్ వైబ్ తీసుకొస్తుంది. బ్లాక్ ఎనర్జీ అండ్ వైట్ ఎనర్జీ సంథింగ్ చాలా డిఫరెంట్ ఉంటుందనమాట. సో, వైట్ ఎప్పుడైతే మన ఇంట్లో ఉంటుందో మన ఇల్లుని చాలా స్పేషియస్‌గా చేస్తుందంట. సో, మీరెవరన్నా కలర్స్ చూజ్ చేయడంలో ఉంటే మాత్రం ప్లీజ్ సెలెక్ట్ ది వైట్. సో దట్ లైట్ కలర్స్ మేక్స్ సో పీస్‌ఫుల్ అండ్ సో గుడ్ ఎనర్జీ అనమాట. ఆ వర్క్ అంతా అయిపోయిన తర్వాత అయితే ఇక నేను నార్మల్‌గా మనకి శారీస్ కోసం లేకపోతే డ్రెసెస్ కోసం దొరుకుతాయి కదండీ! స్టోన్స్ లేకపోతే ఇలాంటి మిర్రర్ వర్క్స్ అవే అనమాట. ఇవన్నీ కూడా నా డ్రెస్‌వే అనుకోండి. ఓల్డ్ డ్రెసెస్ ఉంటాయి కదా! సో, దానికున్నవి ఇలా స్టిక్ చేయబోతున్నాను. సో, మొత్తం ఇలా స్టిక్ చేసిన తర్వాత అయితే మనకి లుక్ ఇలా కనిపిస్తుంది. ఓవరాల్‌గా అయితే చాలా బాగా టర్న్ అయింది. ఐ మీన్ నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత అందంగా ఉంటుంది. ఇంత బ్యూటిఫుల్‌గా ఉంటుందని. బట్ సో బ్యూటిఫుల్ అండ్ సో సాటిస్ఫైయింగ్ టు మీ. సో, మనము ఇవన్నీ మెటీరియల్స్‌తో యూజ్ చేసాం కాబట్టి చాలా లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి సో, స్టిక్ చేయడం కూడా అంత ప్రాబ్లమాటిక్ అయితే అస్సలు కాదు. మనం మాస్కింగ్ టేప్‌తోనే ఇది కూడా స్టిక్ చేస్తున్నాము. సో, సింపుల్‌గా స్టిక్ అయిపోతుంది. అండ్ సో బ్యూటిఫుల్. చాలా అంటే చాలా బ్యూటీ యాడ్ చేసింది ఈ వాల్‌కైతే ఈ ఆర్ట్ వర్క్. ఐ మీన్ డీఐవై అంటారో లేకపోతే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అంటారో. బట్ సో బ్యూటిఫుల్. సో అంటే సో బ్యూటిఫుల్ అనమాట. లైట్ పడే కొద్దీ ఇంకా మెరుస్తుంది కదండీ! చాలా బావుంటుంది. ఆఫ్టర్ క్లీనింగ్ ఎవ్రీథింగ్ నేనైతే బయటకొచ్చాను ఫ్లవర్స్ కోసం. సో, ఈ ఫ్లవర్స్ వచ్చేసి మా ఇంటి పక్కన వాళ్ళ ఇంట్లో ఉంటాయి. సో, ఈ ఫ్లవర్స్ సీడ్స్ అన్నీ కూడా నేనే ఇవన్నీ ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉంటాను. వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసి సో దట్ మనం ఇలా ఎవరింట్లో ఉంటే ఏంటండి మనమైతే మంచిగా ఫ్లవర్స్ అయితే తీసుకోవచ్చు. పూజకి లేకపోతే ఇలా డెకరేషన్‌కైతే మనం యూజ్ చేసుకోవచ్చు కదా! నాకిదొక చిన్న అలవాటులా మారిపోయింది. ఇంకా నా దగ్గర ఏమైనా సీడ్స్ ఉంటే మాత్రం ఫ్లవర్స్ గానీ, లేకపోతే ఏమన్నా ఫ్రూట్స్ అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఇంటి పక్కన ఇద్దరు ముగ్గురు ఉన్నారు. సో, ఆంటీ వాళ్ళు వాళ్ళ ఇంట్లో వెళ్ళి వేసేస్తాను. లేకపోతే వాళ్ళకి వేయమని చెప్పేస్తాననమాట. సో, తర్వాత ఇలా అయితే నేను డెకరేట్ చేశాను ఆ విషయం వదిలేస్తే. సో, ఇక్కడైతే ఒక మంచి గ్లాస్ జార్ తీసుకున్నాను. అండ్ మిడిల్‌లో మనం తీసుకొచ్చిన ఫ్లవర్స్ అన్నీ గూడా పెడుతున్నాననమాట. ఈ వీడియోస్ అన్నీ తీయడానికి వేరే వాళ్ళకి ఎంత టైం పడుతుందో నాకు తెలీదు. బట్ పిల్లల్ని మేనేజ్ చేసుకుంటూ, డున్నుని మేనేజ్ చేసుకుంటూ ఇవన్నీ చేయాలంటే మాత్రం ఇట్స్ చాలా కష్టం. ఇప్పుడు అత్త వాళ్ళు, మామయ్య వాళ్ళు ఉన్నారు. డున్నుని చూసుకుంటున్నారు. సో దట్ ఇంత మాత్రం వీడియోస్ చేయగలుగుతున్నాను. ఐ మీన్ ఇలాంటి మేకోవర్ వీడియోస్ చేయాలంటే చాలా టైం పడుతుంది. రెగ్యులర్ వీడియోస్ డీఐవై కాకుండా ఏ డే ఇన్ మై లైఫ్ అవన్నీ అంటే మనం చేసుకునే వీడియోసే కాబట్టి అంత డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. బట్ ఇలాంటి వీడియోస్ చేయాలంటే మాత్రం చాలా కష్టమే ఉంటుంది అనుకోండి వెనుక. సో, ఈ కష్టం మీ అందరికీ నచ్చిందని అనుకుంటే ప్లీజ్ ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి. సో, ఫైనల్ అవుట్‌పుట్ అయితే ఇలా వచ్చింది. చాలా నచ్చింది నాకైతే. మీ అందరికి ఎలా అనిపించిందో చెప్పండి. ఈరోజు వీడియో అయితే ఇదే. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.